యా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, బర్త్డే పార్టీలో హుక్కా విదేశీ మద్యం. మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా వేడుకలు, ఎస్ఓటి పోలీసుల దాడులు, 10 విదేశీ మద్యం బాటిలు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం. పార్టీలో వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి వారిద్దరికి నోటీసులు, మరో 4గురిపై కేసు నమోదు అంటూ చూస్తా ఉన్నాం. పార్టీకి పర్మిషన్ లేదని మాకు తెలియదు, దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంటూ చూస్తున్నాం. సో పార్టీకి పర్మిషన్ లేదని మీరు ఎట్లా పోతారు అక్కడికి, నాకు అర్థం కాదు. ఆడ హుక్కా బాటిల్ ఉన్నాయి, హుక్కా ఉన్నది, అదేవిధంగా అటు మద్యం బాటిల్ ఉన్నప్పుడు మీరు అడగ రావాలని మీరన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయినారు? ఇట్లా ఉంటుంది లేక పరిస్థితి. హైదరాబాద్ శివార్లో బర్త్డే పార్టీ వేడుకలను ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. నగరంలో స్థిరపడిన ఆంధ్రకు చెందిన వ్యాపారి అనుమతి లేకుండా నిర్వహించినటువంటి జన్మదిన పార్టీపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్నటువంటి మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకుని నిర్వాహకులు ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన గత గురువారం అర్ధరాత్రి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన పార్థసారథి 20 ఏళ్ల క్రితం నగరంలో దిల్షుక్నగర్లో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేస్తే అక్కడికి వీళ్ళు వెళ్ళిరట. ఆ పార్టీలో హుక్కా, అదేవిధంగా ఇటు మద్యం, విదేశీ మద్యం, ఈ రెండు కూడా అనుమతి లేకుండా ఆ పార్టీ జరుగుతున్న దానిలో ఈరోజు ఎస్ఓటి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. సో నేను ఎస్ఓటి పోలీసులు ఒకటి అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ ఈ నగరంలో హుక్కాకు పర్మిషన్ లేదు కదా, మరి హుక్కా సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఈ నగరంలో, వాటిపైన ఎందుకు మీరు దాడులు నిర్వహించరు? నాకు తెలిసే చాలా ఉన్నాయి. చాలామంది వచ్చి అన్న ఆడికి వచ్చి స్టింగ్ ఆఫ్ చేయాలంటే గా చిల్లర దానికి ఎందుకు పోతారు భయ అని చెప్పేసి నేను పోలేదు. సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఎస్ఓటి పోలీసులు మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకుంటారో అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక హైప్ వచ్చే వాటికి మాత్రమే తీసుకున్నట్టుగా కనబడతా ఉంది.